హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచిగా ఉండే మామిడికాయ పప్పు చూపిస్తున్నానండి. ఈ మామిడికాయ పప్పుకి ముందుగా ఒక ఫుల్ కప్పు మనం పప్పు తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి రెడీగా పెట్టేసుకొని మనం మామిడికాయ ఒకటి పుల్లగా ఉన్నది తీసుకోండి. ఇది పై చెక్కు తీసేస్తే మనకి ఈ టెంకాయ ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇది అక్క తయారు చేస్తుంటే నేను వీడియో షూట్ చేశానండి. చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఈ పప్పులో వేసిన తర్వాత ఒక చిన్న టమాటాలు 2, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా, కొత్తిమీర కూడా వేసుకొని ఈ అన్నీ కూడా ఈ పప్పులోనే వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం కొన్ని తగినన్ని నీళ్ళు కూడా వేసుకొని పసుపు కొంచెం వేసుకోవాలండి దీంట్లో. అలాగే కారం స్పూనున్నర, తగినన్ని నీళ్ళు వేసుకోండి. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా విజిల్స్ వస్తే కూడా బాగా మెత్తగా అయిపోతాయి మామిడికాయ ముక్కలు పప్పు. ఇప్పుడు మనకి ఇది కంప్లీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నీళ్లు పోస్తూ సరిపడాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. ఒకవేళ పప్పు మనకి గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు వేసుకోవచ్చండి. మరి పల్చగా కాకుండా అలాగని మరి పప్పు గట్టిగా లేకుండా తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. చూడండి, మనకి టెంకాయ కూడా దీంట్లోనే వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులోది. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. కళాయి వేడి చేసి దీంట్లో నూనె, ఒక 4 స్పూన్లు నూనె. నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో తగినన్ని ఆవాలు, వెల్లుల్లిపాయలు కూడా దంచుకొని రెడీగా పెట్టేసుకొని, ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర కూడా 1/2 స్పూను. అలాగే మనకి కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అయ్యాయండి. దీంట్లో ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకొని పప్పులో వేసేసుకొని తాలింపు మనం సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే ఈ మామిడికాయ టమాటా పప్పును కూడా మీరు కూడా